హాయ్ హాయ్ అందరికీ. మనం సనాతన ధర్మం, హిందూ ధర్మం ఇప్పుడు ఫాలో అవ్వాలి ఖచ్చితంగా అని ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ చెప్తున్నారు మన పెద్దవాళ్ళు. అయితే నేనైతే చిన్నప్పుడు అమ్మ వాళ్ళు, పూజారులు, మనం అయ్యవార్లు అంటాము తెలంగాణలో. అయ్యగారు ఇలా చెప్తే ఇలా తిథి ఏంటి అని వాళ్ళని అడిగి తెలుసుకుంటాం, లేదా క్యాలెండర్ చూసి తెలుసుకుంటాము. పెద్దవాళ్ళు చేస్తారు, ఇంకా మనకి కరెక్ట్గా ఎలా తెలుసుకోవాలో ఎలా నేర్చుకోవాలో తెలియకుండానే పెరిగిపోయాము. ఇప్పటికీ నాకు ఇంకా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి, ఎన్ని ఇవి ఉంటాయని తెలుసు, కానీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అయితే కొంచెం నేను నేర్చుకునే ఇదిలో అన్నీ చూశాను. నేను వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ చాలా క్లియర్గా యూట్యూబ్లో ఒక ఆయన చెప్పారు. అది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అయితే ఎందుకు చేశానంటే, ఇది పిల్లలు జర్నల్ రాస్తున్నప్పుడు, వాళ్ళ డైరీ ఏదైనా రాస్తున్నప్పుడు, హోంవర్క్ చేస్తున్నప్పుడు కానీ ఎవ్రీడే ఒకసారి ఇలాగా 2026 19th మార్చ్ పరాభవనామ సంవత్సరం శుక్లపక్ష పాడ్యమి చైత్రమాసం ఇలా రాసుకోవడం అలవాటు చేసుకుంటే ఏ రోజు ఏ తిథి ఇవాళ తెలుగులో అని తెలిసిపోతుందేమో మన చిన్నపిల్లలకి. ఇది అలవాటు చేస్తే బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నాను. అలాగే సెకండ్ ఇలా ట్రయల్స్ చూస్తున్నాను. పరాభవనామ సంవత్సరం 2026 శుక్లపక్ష ద్వితీయ అంటే 21st, సెకండ్ డే ఆఫ్టర్ అమావాస్య అంటే వ్యాక్సింగ్ మూన్, చైత్రమాసం అంటే మార్చ్. ఇలా కూడా రాసుకోవచ్చు. 21st మార్చ్ 2026 అంటే తెలుగు ఇయర్ ప్రకారం శుక్లపక్ష తృతీయ చైత్రమాసం పరాభవనామ సంవత్సరం. మీకు కూడా ఏదైనా ఐడియా తెలిస్తే మీరు కూడా అలా ఫాలో అయ్యి పిల్లలకు నేర్పించండి. రోజు 1 నిమిషం పడుతుంది. ఇలాగా వాళ్ళు ఏది రాసిన డేట్, ఇవాళ ఏంటి తిథి అని తెలుసుకుని వాళ్ళు రాస్తే వాళ్ళు పెరిగే వరకు వాళ్ళకి చాలా చక్కగా తెలుసుకుంటారు వాళ్ళు. మన సనాతన ధర్మం కాపాడబడాలి అంటే మనం పిల్లలకి ఇవన్నీ నేర్పించాలి. అవునా కాదా చెప్పండి.